హాయ్ ఫ్రెండ్స్, అమూల్య రెసిపీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు అద్భుతమైనటువంటి మనకిష్టమైనటువంటి ఏది ప్రసాదంలో అంటే దద్దోజనం. ఏ గుడికి వెళ్ళినా మన ఇంట్లో ఏ వ్రతం చేసుకున్నా భగవంతునికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏదన్నా ఉంటుంటే దద్దోజనం చాలా ఇష్టం. కాబట్టి మీకు దద్దోజనం ఎలా చేసుకోవాలి, తిరుపతిలో కానీ యాదగిరి గుట్టలో కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా మనకు దద్దోజనం పెడతారు. వాళ్ళు కొద్దిగా పెడతారు, నాకు చాలా తినాలనిపిస్తుంది కాబట్టి ఇంట్లో చేసుకొని తినడానికి గుళ్ళో ఎలాగైతే చేస్తారో అదే విధంగా మీకు చేసి చూపిస్తున్నాను. ఈరోజు ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ముఖ్యమైనది అన్నం ఉడికించుకోవాలి. మెత్తగా ఉండాలా. మెత్త కానప్పుడు కొంచెం స్పూన్తో ఇలా అంటే కొంచెం మెత్తగా అవుతుంది. ఉడికించిన అన్నం పక్కన పెట్టుకోవాలా. కొన్ని పాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ముఖ్యమైనది మిరియాలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, దానిమ్మ గింజలు, కాజు, బాదాం, కొద్దిగా మంచి నూనె, కొంచెం నెయ్యి, ఉప్పు. అన్నం మెత్తగా ఉడికించుకున్న అన్నంలో పాలు, పెరుగు కాస్త ఎక్కువగానే పడుతుంది. పెరుగు బాగా కలుపుకోవాలి. ఉప్పు, ముఖ్యమైనది ఉప్పు, చక్కగా మనకు తగినంత. కొత్తిమీర ముందే వేసుకోవాలా, ఎందుకంటే పోపులు వేసి అది మాడిపోతుంది కాబట్టి కొంచెం పైన డెకరేషన్ కొంచెం ఉంచుకుందాం. మిగతా కలిపేద్దాం. ముఖ్యమైనది పెరుగు, అన్నం, ఉప్పు, పాలు, కొత్తిమీర, ఈ మూడు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు వేసుకోవాలి. మీకు పోపుకు కావాల్సిన అన్నీ చూపించాను ఇంతవరకే. ముందుగా కొద్దిగా మంచి నూనె, ఇందులోనే నెయ్యి, కొంచెం ఎండుమిర్చి బాగా కాలితేనే బాగుంటుంది. దద్దోజనంకి బాగా కాలుస్తాం. ముందుగా శనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు కన్నా కొద్దిగా ఎక్కువనే ఉండాలి. ఆ ఫ్లేవర్ దద్దోజనంలో చాలా బాగా తెలుస్తుంది. ఈ రెండు కొంచెం కాలిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. లేకపోతే ముందే వేస్తే అవి మాడిపోతాయి. మినప్పప్పు వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఆవాలు, స్పూన్తో వేస్తే నాకు అర్థం కాదు, అందుకే చేత్తో వేస్తున్నాను. మీరు స్పూన్తో కూడా వేసుకోవచ్చు. మిరియాలు మధ్య మధ్యలో పంటికి తగులుతుంటే చాలా బాగుంటాయి. ఈ లోపల ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఒకదాని ఒకటి వెంటనే వేసేయాలి. కరివేపాకు, ఎండుమిర్చి,
నేను ముందు చెప్పాను కదా, ఎండుమిర్చి కొంచెం బాగా కాలితే బాగుంటుంది టేస్ట్, మధ్య మధ్య నంచుకొని తినడానికి. ఇందులోనే కొన్ని బాదం పలుకులు, కొన్ని కాజు, చివరిలో దించే ముందు ఇంగు వేసుకోవాలి. ఇంగువ డైజెషన్కి మంచిది, స్మెల్ కూడా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ మోతాదును బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది. పోపు అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడే. ఇప్పుడు చక్కగా కాలినాయి అన్నీ. పోపు అంతా ఇందులో కలుపుకుంటే కొంచెం పక్కన పెట్టుకోవాలి పైన డెకరేషన్ కోసం. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి బాగా. అంటే కొంత ఉండలు ఉండలుగా కింద వండిపోతుంది, అలా కాకుండా ఇప్పుడు పైనుండి దానిమ్మ గింజలు మన వినాయకుడికి దద్దోజనం రెడీ అయిపోయింది చక్కగా. ఇందులో మళ్ళీ ఏమేమి వేసానో ఒకసారి చెప్తాను, రాసుకోండి. వినాయకుడికి చక్కని దద్దోజనం కూడా సిద్ధం అయిపోయింది. ప్రేక్షకులందరికీ ఒకసారి మళ్ళీ చెప్తాను, వినండి ఎలా చేయాలో. ముందుగా అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించిన అన్నంలో పాలు, మనకు కావాల్సినంత పెరుగు ఎక్కువగానే ఉండాలి, పెరుగు, ఉప్పు, కొత్తిమీర, ఈ 4 బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అన్నం కొంచెం జారుడుగానే ఉండాలి, మెత్తగా ఉండాలి. పక్కన పెట్టిన తర్వాత ఇక పోపుకు వద్దాం. అందులో మంచి పోపు ఉండాలి కాబట్టి కొంచెం ఆయిలు, నెయ్యి 2 కలుపుకొని మరిగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కాజు, బాదాం ముక్కలు చేసుకున్నటువంటివి, జీలకర్ర, ఆవాలు, మిరియాలు మరియు అల్లం ముక్కలు, ఇవన్నీ కలిపి పోపు పెట్టుకొని కొంచెం ఇంగువ, చివరిలో ఇంగువ కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ పోపు పెట్టుకొని అన్నంలో కలుపుకొని పైనుంచి దానిమ్మ గింజలు, అనార్ గింజలు తెలుసు కదా, ఎర్రగా ఉంటాయి, అవి చాలా బాగుంటాయి తినడానికి, మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. అవి కూడా కలుపుకొని పైన కొత్తిమీర జల్లుకొని మనం సిద్ధంగా చేసుకున్నట్టు చక్కనటువంటి దద్దోజనం. మనకు ఎలాగైతే తిరుపతి, యాదగిరి గుట్ట టెంపుల్స్లో అన్ని గుళ్ళల్లో మనకు దద్దోజనం అంటే చాలా ఇష్టంగా తింటారు కదా, ఆ దద్దోజనం ఎలా చేస్తారో మీకు చక్కగా చూపించాను. మీరు కూడా చేసి భగవంతునికి పెట్టి మీరు ప్రసాదంగా తినాలని కోరుకుంటున్నాను.